శ్రీ గురుభ్యో నమ. నమశివాయ చ నమశివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగద్గురువు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానంద లహరి స్తోత్రంలోని 23వ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. గం గణపతియే నమః. కరోమి తత్పూజాం సపది సుపదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమిది పునశ్చత్వాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షి మృగదా వదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. నమశివాయ చ నమశివాయ. జీవన్ ముక్తి. ఆచార్యులు వారు ఈ శ్లోకంలో బ్రహ్మత్వం విష్ణుత్వం కూడా వాళ్ళదని నిర్దుష్టమైన మోక్షానందమును కోర్చున్నారు. హే విభో, ఓ మహాదేవ, త్వత్పూజం, నీ ఆరాధనమును కరోమి, చేయుదును, సపది, తత్క్షణమే, ఓ శంకర, ఓ సుఖకరమైన వాడా, మే, నా కొరకు, సుఖదహ, నిత్య సుఖము ఇచ్చువాడవు, భవ, అగుము. తస్యాహ, ఆ పూజకు, విధిత్వం, బ్రహ్మయగుట, విష్ణుత్వం, విష్ణువగుట, ఫలమితి, ఫలమని, దిశసి, ఖలు, ఇత్తువు కదా, పునశ్చ, మరలా, ఇటు మీదను, దివి, ఆకాశమందును, భువిచ, భూమి ఎందును, త్వాం, నిన్ను, ద్రష్టుం, చూచుటకు, పక్షి మృగతాం, హంస పక్షి రూపమును గాని వరాహ రూపమును గాని వహన్, ధరించుచు, అదృష్ట్వా, చూడలేక, తత్ఖేదం, పక్షి మృగములుగా పుట్టుట వలన వచ్చు దుఃఖమును, కథం, ఎట్లుగా, సహే, సహింతును, విభో, మహాప్రభు. తాత్పర్యమేమనగా, ఓ శంకర, మహాప్రభు, ఓ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర, నేను నిన్ను ఆరాధింతును. నాకు మోక్షము, కానీ దానికి ఫలముగా బ్రహ్మత్వము విష్ణుత్వము నాకు ఇయ్యవలదు. అట్లు అయినచో హంసగాను వరాహముగాను రూపమునుంది నీ శిరస్సును నీ పాదములను కనుగొనుటకు సకల లోకములలో తిరిగి నేను శ్రమించలేను. అట్లు నిన్ను కనుగొనుటకు ప్రయత్నించి విఫలమై క్షుద్ర జన్మ వచ్చు అవమానము పొందలేను. అందుచేత బ్రహ్మత్వ విశ్వత్వముల కంటే భిన్నమైన మోక్ష సాయుధ్యం రూపమైన ఆనందమును అనుగ్రహించుము అని ప్రార్థన. ఓ కృపానిదే, ఈశ్వర, భక్తవత్సల, నీ దయ అపారం. అడిగిన దానికంటే అధికంగా ఇస్తావు. ఎంత గొప్పవరమైనా వేగమే ఇయ్యగలవు. నా భక్తుడు నన్ను గురించి బాగా తప్పించాడు అని విష్ణు పదవిని ఇచ్చావనుకో, నేను వరాహము అయ్యి నీ పాదపద్మములను వెతకలేను. నా భక్తుడు బాగా ధ్యానం చేశాడు, సమాధి బాగా నిలపగలడు, తగినవాడు అని బ్రహ్మ పదవి ఇచ్చావనుకో, నేను హంసనై ఆకాశమంతా వెతికి నీ శిరోజాగ్రం వెతికి పట్టుకోలేను. నీకేమయ్యా శివ, ఏమైనా ఇస్తావు, కానీ నేను దక్కించుకోవద్దు. ఆ గొప్పలు నాకెందుకులే, కానీ ఇసుమంతా జీవన్ముక్తిని చాలు. నాకు దురాశలు లేవు. దేహాంతే తవ సాయుధ్యం ఇవ్వవయ్యా శివ.
శివులు వారి నిర్గుణాకార రూపం యొక్క పాదములు పట్టుకునేందుకు శ్రీహరి వరాహ రూపమై భూమిలోనికి చొరబడి ప్రయత్నించి విఫలమవుతాడు. వినయంతో సత్యం గ్రహించి ప్రణమిల్లుతాడు. శివులు వారి శీర్షం కనుగొంటానని బ్రహ్మ పరమహంసమై ప్రయత్నించి విఫలమవుతాడు. సత్యం ఒప్పుకునేందుకు బ్రహ్మకు అహంకారం అడ్డువచ్చి కామధేనువుతో మొగలు పువ్వుతో అబద్ధ సాక్ష్యం చెప్పిస్తాడు. అహంకారం జయించలేని నీకు పూజలు జరగవు. తప్పుడు సాక్ష్యం చెప్పినందున మొగలి పువ్వు పూజకు అర్హత లేదు. ధేనువు ముఖంతో అవునని పృష్ఠభాగంతో కాదని చెప్పడం వలన ధేనువుకు పృష్ఠభాగమే దర్శనీయము అని శివులు వారు ఆదేశించారు. ఈ శ్లోకంలో ఇక్కడనే శీఘ్రంగా సుఖప్రదులు వగుమనుచు పూజకు సజ్జఫలముగా జీవన్ముక్తి సుఖమును సిద్ధించునని భావం. తెలిసి రాముని భజింపవే మనస అనడి త్యాగ బ్రహ్మకృతికి ఇదే అభిప్రాయం తెలియబడుచున్నది. దేవుళ్లను దేవతలను ఆరాధించి వాళ్ళు ప్రత్యక్షమైతే వారు వరం కోరుకోమంటే వెనక ముందు చూడకుండా ఏదో లభించేదాన్ని మనం వరంగా కోరుకుంటాము. మనకు శుభం జరిగేది కోరుకోవాలి కానీ లాభించేది కోరుకోకూడదు. ఏది జరిగితే మనకు మంచి అవుతుందో అది శుభం కానీ ఏది జరిగితే మనకు నచ్చుతుందో లేదా లాభిస్తుందో అది శుభం కాదు. శివులు వారిని తపస్సు చేసి మెప్పించి తనకు బాగా లాభిస్తుందని వరం కోరుకున్న భస్మాసురునికి చివరకు ఏమైంది? అలాగే గజాసురునికి కూడా ఏమైంది? అలాగే సంపదలు, నౌకర్లు, భవంతులు అడిగితే వాటిని పోషించడానికి ధనం సరిపోదు, కాలం సరిపోదు, వరం దుర్భరం అవుతుంది. కావున శివుని వారిని ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చేవ ఓంకారాయ నమో నమః అని మోక్షవరం అడగాలి. లేదా అంతేచ నీ సాయుధ్యం కావాలి అని అడగాలి. వాగర్ధాభివసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. నమః శివాయ. నమః శివాయ.